ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ మన కవ్ అండ్ కాఫ్ బ్రాండ్ రైస్ సమర్పించు సూపర్ షెఫ్ వంటకి స్వాగతం సుస్వాగతం. మరి ఈరోజు మనం చక్కగా తోటకూరతో పులుసు. తోటకూర పులుసు అంటే ఎప్పుడు చేసుకుంటూ ఉంటాం, కానీ ఈరోజు ఈ తోటకూరతోటి చింతపండు కాకుండా మామిడికాయలు. ఈ పచ్చి మామిడికాయలు ఉన్నంతకాలం మనం ఆ పుల్లదనం ఈ మామిడికాయలు వేసి చేసుకుంటాం. చింతపండు ఒక 2 నెలల పాటు పక్కన పెట్టేసుకుంటాం. ఈ మామిడికాయలతోటి పచ్చి మామిడికాయలు పుల్లగా ఉన్న వాటితోటి చక్కగా తురిమేసి పుల్లగా చేసుకుంటాం. అయితే మరి మనం ఈరోజు దీంట్లో పెసరపప్పును కూడా వేసి ఆ తోటకూర ఆ పప్పు పులుసుని తయారు చేసుకుందాం. మనం ఈరోజు వంట చేయడం కోసం కాటన్ సీడ్ ఆయిల్ వాడుతున్నాం. మీకు ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను, మనం చేసుకునే వంటల్లో అన్ని రకాల నూనెలు వాడుకుని తినాలి. ఏదో ఒకటే రకం నూనె తెచ్చుకొని అదే వంటల్లో వాడుకోవడం కంటే రకరకాల నూనెలు. కాటన్ సీడ్ ఆయిల్ అంటే మన పత్తి ఉంటుంది కదా, వాటి గింజలతో నుంచి తీసే నూనె. అయితే దీన్ని సలాడ్ ఆయిల్లో వాటిల్లో వాడుకుంటాం. అంటే ఈ నూనె ఎటువంటి వాసన ఉండదు. అంటే పల్లీల నూనెలో ఆ పల్లీల వాసన వస్తుంది. అసలు స్మెల్ లేకుండా ఉండడం వల్ల ఈ అవకాడో ఆయిల్ లాగా దీన్ని సలాడ్లలో వాటిలలో వాడుకుంటారు. ఈ నూనె ఫ్రైలు అంటే సమోసాలు లేకపోతే అప్పాలు ఫ్రై చేయడానికి మనం వాడడానికి కుదరదు. ఎందుకంటే దీని స్మోకింగ్ పాయింట్ చాలా తక్కువగా ఉంటుంది. అంటే తక్కువ వేడికే ఇది కొంచెం పొగలా వచ్చేస్తుంది. ఇలాంటి నూనెలు మనం చక్కగా ఇలాంటి మ్యారినేషన్ డ్రెస్సింగ్స్కు వాటికి వాడుకుంటే బాగుంటుంది. నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు వేసుకుందాం. తాలింపు వేసుకోవడం కోసం వేరే నూనె, అంటే ఈ నూనె కూడా మనకి కావాలి. లాస్ట్లో తాలింపుకి మనం రిఫైండ్ ఆయిల్ వాడుకుందాం. కాటన్ సీడ్ ఆయిల్లో మనం చక్కగా ఉల్లిపాయలు అలాగే దీంట్లో కొంచెం ఉప్పు వేసేసి మనం దీన్ని కుక్ చేసుకుందాం. ఇలా ఇంకా నూనె ఫుల్గా వేడెక్కలేదు. ఈ నూనె వేడెక్కుతూ ఆ ఉల్లిపాయలు చక్కగా కుక్ చేసుకుందాం. తాలింపు కూడా వాడుకోవచ్చు, కానీ వేరే నూనె లైట్గా ఆ స్మోకింగ్ పాయింట్ ఎక్కువ ఉన్న నూనె వాడుకుంటాం. సో ఇలాగే దీంట్లో మనం పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి వేసుకుందాం. ఈ పచ్చిమిరపకాయలు కూడా క్యారెట్ లాంటి పచ్చిమిరపకాయలు దొరుకుతూ ఉంటాయి. అంటే ఆ రుచి ఉండవు, అవి స్వీట్గా ఉంటాయి. మరి దాని బదులు ఇట్లా ఘాటుగా పచ్చిమిరపకాయలు దొరికినప్పుడు కారం పొడి తగ్గించేసి మనం చక్కగా ఈ ఘాటు ఈ పచ్చిమిరపకాయల నుంచి వేసుకుందాం. పచ్చిమిరపకాయలు ఘాటుగా దొరికినప్పుడు చట్నీలలో చేసుకోవడం నాకు చాలా ఇష్టం. ఇందులో ఈ పచ్చిమిరపకాయలు అలాగే నానబెట్టిన పెసరపప్పును కూడా దీంట్లో వేసి మనం కుక్ చేసుకుందాం. ఈ ఉల్లిపాయలు కూడా వేగుతున్నప్పుడు ఇందులో పసుపు కూడా వేసుకుందాం. వేసి మన ఈ పప్పుని నానబెట్టుకున్న పప్పు ఇందులో వేసి నీళ్లు పోసేసి మనం కుక్ చేసుకుందాం. సో ఇలా మంచి స్వీట్ ఫ్లేవర్ ఉన్న నూనెలో మన ఈ పప్పు కూడా ఈ విధంగా చక్కగా వేసేసి కుక్ చేసుకుందాం. ఈ ఆకుకూరలు ముఖ్యంగా ఇలా పులుసులు చేసే దాంట్లో మనకి కొంచెం అంత నూనె ఉంటే బాగుంటుంది. ఇప్పుడు దీనికి మూత పెట్టేద్దాం. ఈ పప్పుని సాఫ్ట్గా అయ్యేంతవరకు కుక్ చేసుకుందాం. ఈ లోపల మన మామిడికాయ తురుము రెడీ, అలాగే చాప్ చేసుకున్న టమాటా రెడీ. ఇవన్నీ తర్వాత వేసుకుందాం. ఈ తోటకూరను కూడా చాప్ చేసి పెట్టేసుకుందాం. వారానికి మనం ఒక 2-3 ఆకుకూరలు తప్పకుండా చేసుకొని తినాలి. ఆకుకూరలు మనం ఎన్ని విధాలుగా వేసుకోవచ్చు. కూర చేసుకొని పప్పులో వేసుకోవచ్చు. ఆకుకూరల్ని వేయించుకొని తినడం కూడా ఇష్టపడతారు. ఆకుకూరలు వేయించుకునేటప్పుడైతే ఆవాల నూనె వాడుకుంటే చాలా బాగుంటుంది. అది మీరు పాలకూర కానీ తోటకూర కానీ ఎటువంటి ఆకైనా కానీ 4-5 సార్లు చక్కగా కడగాలి. ఆకుకూరలు తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను, కానీ దాన్ని చక్కగా దాని దారాలు అవి తీసేసి నీళ్ళలో ఒక 10 నిమిషాలు నానబెట్టేసుకుంటాను. వీలైతే కొంచెం ఉప్పు కూడా జల్లుతాను. తర్వాత ఈ ఆకు 4 సార్లు కడిగి తర్వాత మనం చాప్ చేసి వాడుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఈ పొలాల్లో వాళ్ళు వేసే మందులు అవన్నీ మనకి హానికరంగా ఉంటుంది. కాబట్టి కడిగిన ఆకుని మనం వంటల్లో వేసుకుంటే మన ఆరోగ్యం బాగుంటుంది, మన వంటలు రుచిగా కూడా ఉంటాయి. పప్పు సగం ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఇందులో మన టమాటా వేసేసుకుందాం. అలాగే ఇందులో మన పులుపు చింతపండు కాకుండా తురిమిన మామిడికాయ, పచ్చి మామిడికాయ తురుము దీంట్లో వేసుకుందాం. వేసేసి ఈ విధంగా మనం కలిపేసి చక్కగా దీన్ని కూడా మరి కొంచెం సేపు కుక్ చేసుకుందాం. ఈ లోపల మన తాలింపు వెల్లుల్లి, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఆవాలు ఇది తీసుకుందాం. ఈ ఆకుని కూడా ఈ మామిడికాయ ఇది ఉడికిన తర్వాత వేసుకుందాం. ఇక్కడ ఈ వెల్లుల్లి రెబ్బలు నాకు చాలా ఎక్కువగా వేయడము, కానీ ఈ విధంగా ఈ వెల్లుల్లి రెబ్బల్ని ఇలా లైట్గా క్రష్ చేసి వేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే
మనం నూనెలో తాలింపులో వేసేటప్పుడు ఈ విధంగా క్రష్ చేసి వేసుకుందాం. వెల్లుల్లి రెబ్బలు రెడీ. సో మరి ఈ మామిడికాయ ఇది కూడా చక్కగా అయింది. ఇందులో మనం నీళ్లు పోసుకొని మనం దీన్ని కొంచెం పలసగా చేసుకుందాం. చింతపండు పులుసుతోటి మనకి రంగు కొంచెం బ్రౌన్గా ఎర్రగా వస్తుంది. అందులో ఈ చింతపండు పులుసు చేసుకునే దాంట్లో మనం కారం కూడా వేసుకుంటాం. ఇందులో కారం వేయకుండా ఆ ఘాటు మిరపకాయలు వేసాను. ఇప్పుడు ఆ మూత పెట్టి కుక్ చేసుకున్నాను. కానీ ఈ తోటకూర వేసిన తర్వాత ఇంకా మూత పెట్టను. సో మరి ఇలా నిండుగా అయిపోయిందని అనుకోకండి. ఇది చక్కగా కొంచెం సేపు కుక్ అయ్యేసరికి సాఫ్ట్గా అయిపోతుంది. మనం దీంతో తాలింపు వేసేసుకుందాం. చాలా సింపుల్గా, టేస్టీగా, హెల్తీగా చేసుకునే కూరల్లో ఇది చాలా బాగుంటుంది. దీంట్లో మనకు కావలసిన పప్పు కూడా వచ్చింది, మన ఆకుకూర వచ్చింది. పులుపుకి చింతపండు కంటే మామిడికాయ వాడేసుకున్నాను. ఇప్పుడు తాలింపు కూడా వేసుకుందాం. మరి ఈరోజు ఈ కూరలో కుక్ చేసుకోవడానికి కూడా కాటన్ సీడ్ ఆయిల్ వాడుకున్నాం. ఇలా రకరకాల నూనెలు వంటల్లో వేసుకుంటే బాగుంటుంది. సో మరి దీన్ని ఇటు పక్కన పెట్టి కుక్ చేసుకుందాం. మూత పెట్టకండి. దీంట్లో మన తాలింపు వేసుకుందాం. ఈ తాలింపుకు మాత్రం నేను మామూలు కొంచెం రిఫైన్డ్ ఆయిలే వాడేస్తున్నాను. ఈ నూనె వేడెక్కిన తర్వాత ఇందులో అన్ని వేసి చక్కటి తాలింపు వేసుకొని మంచిగా టేస్టీగా తయారు చేసుకుందాం. చక్కగా మన పప్పు ఇక్కడ ఉడుకుతూ ఉంది. మరి దీనికి తాలింపు వేసుకుందాం. నూనె కూడా ఇలా వచ్చినప్పుడు ఇందులో మన ఎండుమిరపకాయలు, అలాగే ఇందులో ఆవాలు, మినప్పప్పు వేసి అవి చిటపట్లాడుతూ మనకి అయిన తర్వాత ఈ ఎండుమిరపకాయలు కొంచెం రంగు వచ్చినా బాగుంటుంది. జీలకర్ర, అలాగే మన కరివేపాకు కూడా వేసేసుకుందాం. వెల్లుల్లి రెబ్బలు ఇందులో వేసాను. దీన్ని మన ఈ పప్పు కూరలో వేసుకుందాం. ఇలా వేసి ఈ వెల్లుల్లి రెబ్బలు దాంతోపాటు చక్కగా మన ఈ కరివేపాకు కూడా వేసేసి దీంట్లో తాలింపుకి వేసుకుందాం. అయితే మనం సాధారణంగా పప్పు కూరలు అవన్నీ తాలింపు వేసేసి కూర రెడీ అయిపోయిందని వడ్డించుకుంటాం. ఈరోజు మాత్రం దీనికి అలా కాదు. ఈ తాలింపు వేసి ఈ తాలింపులోని ఆ ఎండుమిరపకాయలు లైట్గా కాలేయి కదా, దాంట్లో సువాసన మన ఈ ఆకుకూరలోకి చక్కగా రావాలి. మూత పెట్టకుండా దీన్ని ఇలా ఒక 4-5 నిమిషాల పాటు స్లోగా మనం కుక్ చేసుకుందాం. దీంట్లో కొత్తిమీర కూడా కావాలంటే వేసుకోండి. దీన్ని మనం అన్నంతో పాటు చక్కగా వడ్డించుకుందాం. ఆ ఎండుమిరపకాయలు కూడా నూనెలో కాలాలి. చక్కగా రంగు వచ్చిన తర్వాతే దానికి మంచి టేస్ట్ నూనెలోకి వచ్చి మళ్ళీ దాన్ని పప్పులోకి మార్చేసుకున్నాం. మనకి పూర్తి సంవత్సరం పొడుగునా మనకి తోటకూర దొరుకుతూ ఉంటుంది. తోటకూరలో కూడా రకరకాల తోటకూరలు ఉన్నాయి. ఈ ఆకుకూరల్ని ఏదో ఒక విధంగా మన వంటల్లో వారానికి ఒక 3-4 నన్ను అడిగితే ప్రతిరోజు ఏదో రకంగా పిల్లలు ఉన్నప్పుడు ఆకుకూరలు పెట్టాలి. బీ రిచ్ ఇన్ కుకింగ్. నిజంగా వంటల్లో మీరు శ్రీమంతులు అవ్వాలంటే ప్రతిరోజు మన ఈటీవీ అభిరుచిలో ఎన్నో వంటల ప్రోగ్రాం వస్తాయి. మనది ఒకటే కాదు, ఆ ప్రోగ్రాం మళ్ళీ మీరు చూడొచ్చు. ఒకవేళ ఒక వంటకం మీరు మిస్ అయ్యారు అంటే మళ్ళీ యూట్యూబ్లో ఈటీవీ అభిరుచి అని టైప్ చేయండి. ఆ వంటల ప్రోగ్రాం మళ్ళీ చూసుకోండి. చక్కగా మీ ఇంట్లో వంటలు చేసుకోండి. అంతేకాకుండా మరిన్ని విషయాలు ఈటీవీ అభిరుచి గురించి తెలుసుకోవాలంటే ఫేస్బుక్ పేజ్లో ఈటీవీ అభిరుచి అని ఫేస్బుక్లో టైప్ చేసి వాళ్ళ ఫేస్బుక్ పేజ్ని కూడా లైక్ చేయండి. మరిన్ని కొత్త విషయాలు తెలుస్తాయి. పప్పు కూర పర్ఫెక్ట్గా రెడీ అయింది. పప్పు కూర, ఈ వెల్లుల్లి ఇవన్నీ చక్కగా పర్ఫెక్ట్గా అయితే కావాలంటే పులుసులా చేసుకోవచ్చు. ఈ వెల్లుల్లి చక్కగా వేసుకొని రెడీగా ఉంది. అయితే నాకు చిన్నప్పటి నుంచి ఈ కూర మా ఊళ్ళో చక్కగా చేసుకునేవాళ్ళు. అయితే అక్కడ ఉన్నప్పుడల్లా ఈ పిల్లలకి మనకి ఈ గొట్టాలు ఉంటాయి. వీటిని నల్లి అంటారు. అన్ని వేళ్లకు పట్టే విధంగా ఇవి ఉన్నాయి రెడీగా. ఓకే, 5 ఏళ్ళకి 5 పెట్టుకొని చక్కగా ఒక్కొక్క ముద్ద ఈ పప్పు ముద్ద తింటూ ఒక్కొక్కటి తినడానికి ఉండేది. సో మరి పిల్లల్ని చక్కగా ఆ ఫుడ్ ఎంజాయ్ చేయడానికి ఎన్ని విధాలుగా చేసేవాళ్ళు. అన్నం ముద్ద రెడీ. దీంట్లో మన ఈ మామిడికాయ తురుము ఆ పులుపు ధనాన్ని మనం అందించి, ఎండాకాలంలో మనకి దేవుడు మామిడికాయలు ఇస్తాడు. ఎందుకంటే ఆ మామిడికాయలు ఆ పులుపుని చక్కగా ఎంజాయ్ చేయాలి, ఆ వేడిని ఎదిరించాలి. ఈ చక్కటి ఆ తోటకూర, ఆకుకూర, పప్పు మనకు కావలసిన
ఆహా, చెయ్యి కాలిపోతా ఉంది, అయినా మనకి పర్ఫెక్ట్గా రెడీ అయింది. ఇప్పుడు ఈ వెల్లుల్లి, ఈ ముద్ద, ఈ అన్నం చాలా టేస్టీగా ఉంటుంది. మంచి పొట్టి పులిహోరలో నిమ్మకాయ పులిహోర చేసుకుంటాం, అన్నీ చేసుకుంటాం. అలా మామిడికాయ అన్నంలా దీంట్లో ఆకు కూడా కలిపి భలే మంచి టేస్ట్. ఒక ముద్ద తినాలి, ఒక వేలుని కూడా తినేసేయాలి, ఈ నల్లి వేలు. సో ఎంతో టేస్టీగా, ఎంతో పర్ఫెక్ట్గా ఉంది. మరి చేసుకోండి. ఈ తోటకూర, ఈ మామిడికాయ, వెల్లుల్లి ముద్ద, ఒక ముద్ద ఇది. కానీ ఇది ఎంత టేస్టీగా ఉందంటే, ఇది తినాలంటే చిన్నప్పుడు కొన్ని మనం చాలా ఇష్టంగా తింటాం, పెద్దగా అయిన తర్వాత రుచులు కొంచెం మారుతాయి. అయినా మరి చిన్నప్పటి జ్ఞాపకాలుగా మరి పర్ఫెక్ట్గా ఉంది. మీరు కూడా చేసుకోండి, తినండి. మరి ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, బీ రిచ్ ఇన్ కుకింగ్. వంటల్లో శ్రీమంతులు అవ్వండి, చేసుకొని తిని సూపర్ అంటే సూపర్ అని జీవితాన్ని ఎంజాయ్ చేయండి. మరి చిన్నప్పుడు మీకు ఇష్టమైన వంటకాలు పెద్దగైన తర్వాత కూడా అప్పుడప్పుడు చేసుకొని తిని ఎంజాయ్ చేస్తూ ఇలా ఎంజాయ్ చేద్దాం. పచ్చి మామిడికాయ తోటకూర పులుసు. దీన్ని తయారు చేయడానికి ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టి కాటన్ సీడ్ ఆయిల్ వేసుకొని దాంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొంచెం వేగిన తర్వాత కొంచెం ఉప్పు కలిపి దాంట్లో పసుపు కూడా వేసుకోవాలి. తరువాత నానబెట్టిన పెసరపప్పు వేసి మూత పెట్టి కుక్ చేసుకోవాలి. చక్కగా సాఫ్ట్ గా అయిన తర్వాత దీంట్లో టమాటా ముక్కలు, అలాగే సన్నగా తరిగిన మామిడికాయ తురుము వేసి మరో 3 నిమిషాలు కుక్ అయిన తర్వాత సన్నగా తరిగిన తోటకూర వేసి కొంచెం సేపు కుక్ అయిన తర్వాత తాలింపుకి నూనె తీసుకుని ఎండుమిర్చి, ఆవాలు, మినపప్పు, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు చక్కగా తాలింపు వేసుకొని దీన్ని ఈ ఉడుకుతున్న పప్పులో వేసి చక్కగా కుక్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మళ్ళీ రేపు ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బై బాయ్.